కూడా లేదా వెక్కిరించిన వాళ్ళందరినీ కూడా రండి మా రోడ్లు చూడండి 50 రోజుల్లో 11,000 కిలోమీటర్లు ఇన్వైట్ చేస్తున్నారా? ఇన్విటేషన్లను పంపిస్తారా అందరికి? ఇప్పుడు హేళన చేసిన బ్యాచ్ అందరినీ అదే జరుగుతుందని ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్ లో ఉన్నటువంటి స్క్రీన్ గారికి గారికి అదేవిధంగా మన ఛానల్లో చూస్తున్నటువంటి వీక్షకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క 2024 ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం, ప్రజలు ఏదైతే కష్టాలు పడుతూ ఉన్నారో ఆ కష్టాల నుంచి విముక్తి కలిగిస్తూ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినటువంటి చివరి రోజు, అందుకు ఆనందం వ్యక్తం చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ముందస్తుగా తెలియజేస్తూ చాలా అంటే చాలా 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 ఇన్విటేషన్ కాదండి, దానికి మించి ఇంకేదన్నా కూడా చేయాలి. ఎందుకంటే ఒక 2-3 ఇన్సిడెంట్లు చెప్తానండి. చెప్పిన తర్వాత ఎంత దారుణంగా ఉందనేది, ఎక్కడి నుంచి మనం ఎక్కడ దాకా ప్రయాణం కొనసాగిస్తున్నాం అనేది కూడా అర్థమవుతుంది. చిన్నజీఆర్ స్వామి అనేది అందరికీ తెలుసు, చాలా ఫేమస్ ఆయన ఒకసారి మా ఊరు మీదగానే జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వెళ్తానికి, యాక్చువల్గా జంగారెడ్డిగూడెం రాజమండ్రి అంతా కలిపితే 65 నుంచి 70 కిలోమీటర్ల మధ్యలో ఉంటది అది స్పేస్ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ కారు మీద వెళ్తే రోడ్డు సవ్యంగా ఉంటే కరెక్ట్ గా ఆ కారు ఏదన్నా మంచి కార్ అయితే 45 to 50 minutes వెళ్ళిపోవచ్చండి. 3.5 hours పట్టింది ఆయన వెళ్ళటానికి. రాజమండ్రి చేరుకున్న తర్వాత మా ప్రాణం లేచి వచ్చిందిరా, బతికే ఉన్నాను అనుకున్నాడు, ఏమనుకున్నాడు తెలియదు. ఆయన ఎప్పుడైనా వివాదాస్పదంగా ఏం మాట్లాడు కదా, ఆయన అన్నాడు నేను ఏంటో అసలు ఏం ప్రయాణం చేసి వచ్చా నాకే తెలియదు, ఉయ్యాలు విన్నట్టుందా, ఆ రోడ్డు ఏంటి ఆ లోకం ఏంటి అన్నాడు ఆయన. ఒకటి. రెండోది, మనకి భద్రాచలం మీరు కూడా వెళ్ళుంటారు, మా దగ్గర నుంచి భద్రాచలానికి మెయిన్ లైన్ వెళ్తుంటది. భద్రాచలం వెళ్ళేటప్పుడు ఈ వేలేరుపాడు, కుక్నూరు 2 మండలాలు, ముప్పు మండలాలు మనకి కలుస్తాయి. రోడ్డు బాగుంటే తెలంగాణ బార్డర్కి ఎంటర్ అయినట్టు, రోడ్డు అస్తవ్యస్తంగా ఉండి గోతులుగా ఉండి చాలా మనకి ఎందుకు వచ్చామని రోడ్డు కనిపించే భావన కలిగిందంటే అది ఆంధ్రప్రదేశ్ లో ట్రావెల్ చేస్తున్నాడు. ఇది అందరికీ కూడా భద్రాచలం వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఎక్స్పీరియన్స్. ఇది ఏది తెలంగాణ బార్డర్ ఏది ఆంధ్ర బార్డర్ ప్రత్యేకించి బోర్డులేం పెట్టక్కర్లా, ఆ రోజు ఉన్న పరిస్థితి అది. 2. మూడోది, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే 1,060 కోట్లు పెండింగ్ బిల్లులు చేయడంతో పాటుగా వీళ్ళు 2,000 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రపంచ బ్యాంక్ నుంచి రోడ్డు డెవలప్మెంట్ కోసం డబ్బులు తీసుకొచ్చామని ఆ దారి మళ్లీ చేసే నిధులన్నీ పక్కదారి పట్టించడంతో పాటుగా వీటి మీద అప్పులు తీసుకురావడంతో పాటుగా ఇంకో దారుణమైనటువంటి సన్నివేశాలు ఏంటంటే, మా జిల్లాలో కొంచెం ఫైర్ బ్రాండ్ ఉంటారు కదా చింతమనేని ప్రభాకర్ గారు, మీ అందరికీ తెలుసు. ఆయన సొంత నిధులతోటి మరీ దారుణంగా ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన సొంత నిధులతోటి రోడ్లు వేస్తే ఆయన మీద కేసు పెట్టారండి, రోడ్లు తవ్వేస్తున్నాడని. ఇలాంటి అన్ని సంఘటనలతో ఏది పూడ్చిన పేపర్కి ఆయన మీద కేసు పెట్టారు. ఇలాంటి చాలా సంఘటనలు. లేకపోతే నేనే ఉన్నానండి, మా ఊరు వెళ్ళే రోడ్డు బాగా దారుణంగా పాడైపోవటానికి పెద్ద కారణం ఏంటంటే, ఈ హైదరాబాద్ అసరాపేట రోడ్డు ఏదైతే ఉందో రాజమండ్రి టు హైదరాబాద్ హైవే బాగా పాడైపోతుందో దానికి చాలా హెవీ వెహికల్స్ మా ఊరు రోడ్డు మీదగా పోయాయండి. మా ఊరు రోడ్డు మీద నుంచి వెళ్తే కొంచెం వేరే రూట్ లో అక్కడ హైవే జీలింగల్లి దగ్గర కలుస్తుంది, అంటే అసరాపేట బోర్డర్. మా రోడ్డు పోయింది. అంతకుముందు పేసర సుజాత గారు వేసిన రోడ్డు అదే లైట్ వెహికల్ రోడ్డు. హెవీ వెహికల్స్ ఎప్పుడైతే వచ్చే పోయింది రోడ్డు. పోయిన తర్వాత మా ఊరు ఎమ్మెల్యే గారు, అప్పుడు ఎమ్మెల్యే గారు వైసీపీ ఎమ్మెల్యే గారు వస్తున్నప్పుడు ముందు 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఇదిగా అదిగా అన్నారు, అవ్వట్లేదు. అవనప్పుడు నేను వినూత్నమైన ఒక కార్యక్రమం తీసుకొచ్చి రోడ్ల మీద పెద్ద వరుణాలు తీసుకొచ్చి వరుణాట్లు అయ్యి వేసి నిరసన తెలియజేశా. తర్వాత చేపలు అయ్యి పట్టినట్టు ఇంకో నిరసన కార్యక్రమం చేశా. అయినా తెలియజేయట్లేదని డైరెక్ట్ గా ఆయన ఇంటి ముట్టడికి ఒక 500 మందితో పాదయాత్రకి వెళ్తే నన్ను అరెస్ట్ చేసి రోజంతా ఉంచారు. ఉంచిన తర్వాత ఈ గడపడికి ప్రభుత్వం మీద ప్రోగ్రాం పెట్టినాడు, మా ఊరు రావాలి, మా ఊరు వస్తే ఈడు ఉన్నాడా, ఈడు హింస ఉన్నాడా, ఈడు మళ్ళీ ఇబ్బంది పెడతాడని గబా శంకుస్థాపన చేసేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి పెద్ద శిలాఫలకం బోర్డు పెట్టారు. ఇదిగో రోడ్డు వేసేస్తున్నాం 3,78,00,000 కానీ అన్న తర్వాత ఎవరినో కాంట్రాక్టర్ ని బతులాడుకున్నాడంట. ఆ కాంట్రాక్టర్ ఏం డీల్ పెట్టాడంటే, ఏమండి ప్రభుత్వంలో నిధులు అయితే రావు, మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి అడుగుతున్నారు కాబట్టి నేను చేసి పెడతా. అయితే నాకు ఒక పని, నాకు ఒక డీల్ ఏంటంటే, ఫస్ట్ నేను రోడ్ అంతా కూడా తవ్వి ఒక లేయర్ వేసిన తర్వాత ఫస్ట్ లేయర్ డబ్బులు ఇస్తేనే రెండో లేయర్ వేస్తా అని చెప్పాడు. అలాగే అన్నాడు ఎమ్మెల్యే గారు. అలాగే అన్న తర్వాత అతను అన్నట్టుగానే ఫస్ట్ లేయర్ అంతా కూడా తవ్వేసి ఒక లేయర్ వేసాడు. వేసిన తర్వాత నెల అయింది, 2 నెలలైంది, 3 నెలలైంది, 4 నెలలైంది, 5 నెలలైంది, 6 నెలలైంది, రోడ్డు బాగా ఏంటంటే అడిగి డబ్బులు ఇస్తలేదు, అటు రోడ్డు పూర్తి చేయట్లేదు. మేము ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది, మేము దాని తర్వాత క్యాన్సిల్ చేసి కొత్త రోడ్డు పెడితే ఇతను కోర్టుకి వెళ్ళాడు, నాకు డబ్బులు ఇచ్చిన దాకా రోడ్డు వేయడం కుదరదని.
అంటే వీళ్ళు చేసే పనులు ప్రజలకి ఎలాంటి శాపాలుగా ఉంటాయి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అండి. యా. ఉమ్. ఇంత అతను నువ్వు కంప్లీట్ గా రోడ్ అంటే వేయండి, నీ బిల్స్ కంప్లీట్ చేస్తావు నేను వేయనంటే నాకు నమ్మకం లేదు, నేను వేయను, నాకు ఏమొద్దు, నువ్వు ఇప్పుడు వేసినా నాకు నష్టమే వస్తుంది, నేను అప్పు తీసుకొచ్చాను నాకు అదే సరిపోతుందని నేను వేయను, ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వండి ముందు అంటాడు. అలా ఇవ్వటం అవ్వదు కదా అంటే కోర్టుకి వెళ్ళి నా డబ్బులు ఇచ్చిన తర్వాత రోడ్డు మొదలెట్టున్నా అంటాడు. అంటే చెప్తున్నాను ఇలాంటి అనేకమైనటువంటి మీరు మీ జిల్లా పరిస్థితి చెప్పారు, ఇలా ఏపీలో ఎన్ని కేసెస్ ఉన్నాయో. అదే అంటున్నాను, ఇలా చాలా సంఘటనలు. ఇప్పుడు మీకు ఇటు కనుక వెళ్తానండి, కొంచెం ఫారెస్ట్ ఒక 8 కిలోమీటర్స్ ఫారెస్ట్ మీదుగా ట్రావెల్ అవుతాం. కొత్తపల్లి కొత్తపల్లి నుంచి దోపచార్లు వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అది. ఆ రోడ్డు చూస్తే మేడం చాలా దుర్మార్గం, అసలు మామూలుగా బైక్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అండి. యాక్చువల్ గా అక్కడ కోతులు ఏంటంటే రోడ్డు మీద దగ్గర ఒక 1000-2000 కోతులు మనుషులు ట్రావెల్ అయ్యి ఏదో అతికేలలో ఇంకోటి వేస్తారని రోడ్ల మీద చూస్తుంటాయండి. ఆ కోతులకి ఆహారం వేయడానికి కూడా ఎవరు సాహసించేవాడు కాదు, అంత దారుణంగా ఉండదు. ఇవాళ దాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరావు చాలా ప్రెస్టేజ్ గా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన 21 days లోనే ఏమో కంప్లీట్ చేస్తాడండి. ఆ రోడ్డు మొత్తం అంతా కూడా గోతులు కూర్చి మరీ బాగుంది దగ్గర అంతా కూడా లేయర్ అంతా కూడా తవ్వి వేసేసి. అలాగే మా ఎమ్మెల్యే గారు ఉన్నాను 3 బ్రిడ్జిలకి, చింతలపూడి ఎమ్మెల్యే మరి 3 బ్రిడ్జిలకి నిధులు తీసుకొచ్చి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న బ్రిడ్జిలు కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం. దాంతో పాటు 25 కోట్లతోటి ఎన్ఆర్జీఎస్ రోడ్లన్నీ కూడా చేస్తే మన కలెక్టర్ గారు వెట్రి సెల్వి గారు వచ్చి దాదాపు 70 లక్షలు బడ్జెట్ చేసిన రోడ్ ని కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఎక్కడ చూసినానండి మేము ఈ రోజున ప్రజలు ఏదైతే మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని 1% కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా 100% వాళ్ళ యొక్క నమ్మకాన్ని మేము ఫుల్ఫిల్ చేసే విధంగా వెళ్తాం. గడిచినటువంటి ఒకసారి 2014-19లో చూసుకుంటే 24,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేయడంతో పాటు ఆ ఏషియన్ రోడ్డుకి ఎల్ఈడి లైట్లు వెలిపించి ఆ కిందంతా చక్కని రోడ్డు పైన అంతా కూడా ఎల్ఈడి కాంతులతో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పదంలో పరుగులెత్తాయి. అలాంటి గ్రామాల దగ్గర నుంచి చూస్తే ఎక్కడ ఒక రోడ్డు వేసింది లేదు, ఎక్కడ పని చేసింది లేదు, ఏమి చేసింది లేదు, అన్ని కూడా అప్పులు జనాలకు తిప్పలు అన్నమాట. ఈ తిప్పలతోటి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజున దాదాపు మరి 860 కోట్లతోటి మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే పరవాడలో November 2వ తారీఖున ఒక శంకుస్థాపన చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి మరి ఏదైతే గుంతలు లేని ఈ యొక్క రాష్ట్రంగా ఈ రాష్ట్ర రోడ్డుని తీర్చిదిద్దుతానన్నారో దాంతో ఈ యొక్క కేంద్ర సహాయాన్ని కూడా వినియోగించుకుంటే ఎన్ఆర్జీఎస్ రోడ్లన్నీ కూడా ఈ కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం ఉందో మరి ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి మేడం. ప్రజలందరూ కూడా ఎంత ఆనందంతో ఉన్నారంటే, ఎందుకంటే గతంలో మీరు చూస్తుంటే మీ పేపర్లోను మీ టీవీలోను చాలా సార్లు చూశారు ఆర్టీసీ బస్సులు వెళ్తా వెనక చక్రాలు 2 ఊడిపోయి వెనక చక్రాల దారిని పోతా ఉంటే బస్సు వెళ్ళిపోయి మధ్యలో ఆగిపోయి మరలా వేరే బస్సు వచ్చి ఆ ప్యాసింజర్లు ఎక్కించుకుని వెళ్ళి, అంటే ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉండేయండి. ఈ రోజు నా ఏవీ లేవు కదా. డెవలప్మెంట్ కి సూచిక ఏంటంటే ఏదైతే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుందో, స్పీడ్ యాక్సెస్ ఉంటుందో ఆ రాష్ట్రం కానీ ఆ యొక్క దేశం కానీ అభివృద్ధి చెందింది. దానికి సంబంధించే మరి అమెరికన్ ప్రెసిడెంట్ మరి అమెరికాని మొత్తాన్ని కలుపుతూ ఏదైతే ఒక ఆలోచన చేసి రోడ్లు వేశారు. వాజ్పేయి గారు కూడా స్వర్ణ చతుర్భుజి అని చెప్పేసి ఏదైతే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి దేశానికి 4 వైపుల నుంచి కూడా కనెక్టివిటీని తీసుకొచ్చారు. అదే రకంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాజ్పేయి గారికి ఒక విజన్ ఏదైతే రోడ్ల విషయంలో అందించారో ఆ విజన్ కంటిన్యూ చేస్తాం. ఈ రోజున వారికి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో వేడి నీళ్ళు చన్నీళ్ళు చూడన్నట్టుగా ఇద్దరు కూడా కలిసి మంచి రేస్ గుర్రాల కింద పరిగెడుతూ ఈ రోజున ఎక్కడన్నా ఒక డిప్యూటీ సీఎం లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి పెనమలూరు కాన్స్టిట్యున్సీలో రోడ్లు ఏమని డబ్బులు ఇవ్వడమే కాకుండా ఎలా వేస్తున్నారు అనేది క్వాలిటీ చెక్ చేయడానికి క్షేత్రస్థాయిలో వచ్చేటువంటి ఎక్కువ అంటే మీకు చూడండి నాయకత్వం ఎంత దగ్గరగా ఉంటుంది, ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు మనకి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అని. దాన్ని చూసా తప్పకుండా ఈ రోజున జరుగుతున్నటువంటి నేపథ్యం మరి నిజంగా కూడా చాలా క్వశ్చన్ అడుగుతాను శ్యామ్ గారు, ఇది ఆన్సర్ చేయండి. ఇప్పుడు రోడ్డు మీద తిరగడం అనేది పౌరుల హక్కు, వాళ్ళు దానికి ట్యాక్స్ కడతారు, రోడ్ ట్యాక్స్. సామాన్యంగా ఇందాక కూడా మీరు అన్నారు అప్పులు తెచ్చేసి డైవర్ట్ చేసేసిందండి గత ప్రభుత్వాన్ని. అసలు పౌరులు కట్టే డబ్బుని వాళ్ళు రోడ్ల ద్వారా ట్యాక్సుల ద్వారా వసూలు చేసినవి ఈ రోడ్ డెవలప్మెంట్లకో మరమ్మతులకో కాకుండా వేరే డైరెక్షన్లో వెళ్తున్నాయి. అలా కాకుండా ఇప్పుడు మీ ప్రభుత్వం ఈ అంశంపై ఏమన్నా దృష్టి పెట్టి రోడ్ల మేంచి కలెక్ట్ చేసిన ట్యాక్స్ రోడ్ల కోసమే వినియోగించేందుకు ఏదైనా ఒక కార్పొరేషనో లేదా ఏదైనా ఒక
ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లేదంటే ఏదైనా చేసే ఆలోచన ఉందా? దీనిపై ఏమన్నా ఆలోచిస్తారా? రోడ్లదే డెఫినెట్ గా మ్యామ్, డెఫినెట్ గా నిజంగా ఇప్పుడు రోడ్డు కేవలం బాగోక మీకు ఒక చాలా ఉదాహరణ మా ఊర్లో జరిగిందండి. ఒక ఫాదరు గోపాలపురం దగ్గర ఉన్నటువంటి హాస్టల్లో పిల్లోడిని తీసుకొచ్చిన తర్వాత మరలా తిరిగి తీసుకెళ్తాను అని చెప్పానని బండి మీద తీసుకెళ్తున్నాడు. ఆ రోజు ఉన్నటువంటి దారుణమైన పరిస్థితుల్లో రోడ్డు బాగోక ఆ స్లిప్ అయిపోయి ఎదరు లారీ వస్తుందని గొయ్యి వస్తుందని చెప్పని అది బైక్ డ్రైవ్ చేసి స్కిడ్ అయి పడిపోతే తండ్రి బతుకున్నాడు, పిల్లోడు లారీ ఎక్కి పిల్లోడు చనిపోయాడండి. 8వ తరగతి పిల్లోడు. ఆ పిల్లోడు జీవితం దేని వల్ల పోయిందంటారు? ఎందుకు ప్రాణం పోయింది? డెఫినెట్ గా రోడ్డు బాగోక. దాని బాధ్యత ఎవరిదండి? 100% ఏదైతే మనం నమ్మకం పెట్టి ప్రభుత్వాన్ని అంటే అందుకే నేను అన్నాను, రోడ్ల కోసం కలెక్ట్ చేసేది ఏదైనా రోడ్ల కోసమే వినియోగించే ఒక సెపరేట్ వ్యవస్థను ఏమన్నా తీసుకొచ్చే ఆలోచన చేస్తుందా మీ ప్రభుత్వం? డెఫినెట్ గా తీసుకొస్తుందండి. అలాంటి సంఘటన కూడా నేను కూడా ఒకటి చెప్పానండి. ఏదైతే మనకు రాజమండ్రి బ్రిడ్జ్ ఉందండి, రాజమండ్రి కొత్త బ్రిడ్జి ఉంది కదండి, కొత్త బ్రిడ్జి దగ్గర టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్ కూడా కోర్టు ఇష్యూ ఉండి వాళ్ళేమో ఫ్యాక్ట్ ట్రాక్ కూడా పెట్టేవారు కాదు. రోడ్ ఏమో బ్రిడ్జి మీద చాలా దారుణంగా గోతులు ఉండే, కూర్చేవారు కాదు, డబ్బులు మాత్రం వసూలు చేశారు. నేను వాళ్ళతో గొడవ పెట్టిన తర్వాత దానికి సంబంధించి ఈ యొక్క ప్రభుత్వానికి కూడా నివేదించాను. ఈ రోజు అంటే ఫ్యాక్ట్ ట్రాక్ అది వచ్చింది, దాని డబ్బులు దానికి ఉపయోగించాలని చెప్పేసి ఒక ఆర్డర్ అయితే ఉంది. డెఫినెట్ గా మీరు ఏదైతే సజెషన్ చేశారో మేము కూడా సజెషన్ చేసామండి. ఎందుకంటే ఇవాళ ఏ వెహికల్ తీసుకున్నా కూడా రోడ్